హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మాకైతే వానలు నాన్ స్టాప్‌గా పడుతూనే ఉంటున్నాయి డే అండ్ నైట్. చూస్తున్నారుగా మీరే. నా పెద్ద వర్షం కాకపోయినా చిన్న వర్షమే నాన్ స్టాప్ పడుతూనే ఉంటుంది. పాప ఇప్పుడే పడుకుందని వంట చేద్దామని చూస్తున్నాను. ఈలోపు తనకి పాలనేది కాసి పెట్టేశాను. తను లేచిన వెంటనే తాగుద్ది. ఇవాళ నేను మీకు చూపించబోయేది ఆలు అండ్ రొయ్యలతో రెసిపీ. ఇది మా ఆంధ్ర సైడ్, మా నెల్లూరు సైడ్ వాళ్ళం బాగా తింటాము. మీకు కూడా చూపిద్దామని ట్రై చేసి చూపిస్తున్నాను. అయితే ఆలుగడ్డలు కట్ చేస్తున్నప్పుడు ఇట్లా మధ్యలో బ్లాక్‌గా వచ్చాయి. అవేంటో నాకు కూడా తెలీదు. నేను ఇంతకుముందు చాలా సార్లు గమనించున్నాను. అవి వరకు తీసి పడేశాను. మంచివి వరకు కట్ చేసి పెట్టాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. మేమైతే ముందుగా ఉడకబెట్టుకుంటాం. చాలామంది అలానే వేసేసుకుంటారు పీల్ తీసుకొని. మేమైతే ముందుగా ఉడకపెట్టుకున్న తర్వాత పీల్ ఈజీగా తీసేస్తాము. ఇందులో కావాల్సింది ఒక 2 ఆనియన్స్, 3 టమాటాస్, ఒక 3, 4 పచ్చిమిర్చి చిలుకలు. ఇవి తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు పాప లేచింది. సో తనకి నేను యాపిల్ కట్ చేసి ఇచ్చాను. తను టీవీ చూస్తూ యాపిల్ ఎంజాయ్ చేస్తుంది తింటూ. ఈలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి ఏం మసాలా లేదు, సింపుల్ ధనియాల పౌడర్. ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి, ఒక 4 లవంగాలు తీసుకోవాలి, ప్లస్ ఒక 1½ ఇంచ్ దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇందులో ఏంటంటే మేము బియ్యం అనేది యాడ్ చేస్తాం. ఒక స్పూన్ బియ్యం తీసుకోవాలి. ఇది మా మమ్మీ చిట్కా. మా మమ్మీ ఇలాగే యాడ్ చేస్తుంది. బియ్యం అనేది యాడ్ చేసుకొని వాటిని రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో. కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ అనేది తెలుస్తుంది. అప్పుడు ఆఫ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఉడకబెట్టుకున్న ఆలులు అనేవి ఉడికిపోయి ఉంటాయి. వాటిని తీసేసి కూల్ వాటర్ పోసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మా పాపకి నేను పాలు అనేది పోసి ఇచ్చేసాను తను తాగడానికి. ఈలోపు మనం ఒక కడాయి అనేది పెట్టుకొని అందులో ఒక 2½ స్పూన్ ఆయిల్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది. పోసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి మనం ఒక 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది పోయే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో పచ్చి వాసన అనేది పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఒక 2-3 మినిట్స్. టమోటాలు అనేవి కొంచెం మగ్గుతాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇవి మగ్గాక మనం ఇందాక ముందుగా బయట తీసి పెట్టుకున్న రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి 1/2 కిలో రొయ్యలు అండి. ఇవి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రొయ్యల్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అనేవి ఎవాపరేట్ అయితే మనం హైలో పెట్టుకోవడం వల్ల ఒక 5 మినిట్స్కి రొయ్యలు అనేవి ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకోవాల్సి ఉంటుంది. ఆలుగడ్డలు అన్నీ వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా కారం, ఉప్పు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు అనేది వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇందాక ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ప్లస్ ఇందాక మనం తీసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాల్సి ఉంటుంది, ధనియాల పొడి. ఆ ధనియాల పొడిని మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ బ్యాటర్ కన్సిస్టెన్సీ కావాలో అట్లా పోసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే మనం ఇందులో బియ్యం అనేది యాడ్ చేసాం కదా మసాలాలో, అది కొంచెం దగ్గరికి చేసుకుంటుంది గ్రేవీ అనేది. సో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా పర్లేదు. ఇలా పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించి మళ్ళీ ఓపెన్ చేసి లాస్ట్గా ఒక ఫైనల్గా కొత్తిమీర అనేది చాప్ చేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించి వదిలేస్తే ఇంతే, సింపుల్ కర్రీ రెడీ అయిపోయింది. కంపల్సరీ ట్రై చేయండి. ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ.